ఎండాకాలం మననే ఏం యాదకొస్తదుల్లా ఎర్రటెండలా అక్కలు బిందెలు పట్టుకొని నీళ్ళ కోసానికి కిలోమీటర్ల కమానం నడిచిపోతుంటారు. ఊర్లల్లా బావులు చెర్లు అన్ని ఇంకిపోతాయి కాబట్టి ఏడనో ఓతాన షెల్ మీద ఒవ్వుకొని నీళ్లు తెచ్చుకునే పల్లెలు ఇప్పటికి బొచ్చెడున్నాయి. అదే పట్నంలో ఉండేటోళ్ళకైతే నల్లొస్తేనే నీళ్లున్నట్టు, లేకుంటే అంతే సంగతి. ఇంకా షానొద్దులే ఉన్నది కదా, ఇప్పుడు నీళ్ల ముచ్చట ఎందుకు అంటారేమో. చూడవయ్యేది నీళ్ల ముచ్చటే. నీళ్ల ముచ్చట అని వనం చూపిస్తారేంది అంటారా? వనాలు పెంచేదే నీళ్ల కోసానికి. మరి హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మేట్, బాలానగర్, బడంగ్పేట్, మీర్పేట్, రాజేందర్ నగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, నార్సింగి జాగీర్, గండిపేట్, కోకాపేట్, పుప్పలగూడ ఇట్లా పట్నం చుట్టుముట్టు అంతటా పల్లె వనాలు పెంచుతుర్రు. ఏడ సర్కార్ జాగా ఉంటే ఆడ నర్సరీలు పెట్టి మొలకలు పెంచే కార్యం పెట్టుకున్నారు. తొవ్వకు అటుపక్క ఇటుపక్క మొలకలు నాటి పార్కులు పెంచుతున్నారు. 3 ఏండ్లల్లా 1 కోటి మొలకలకు మీదనే నాటిరట. దినం భూమిలా నీళ్లు లోపటికే పోతుండే వరకు బోర్లన్నీ ఎండిపోయి నీళ్లకు తిప్పలైతుంది పట్నం పబ్లిక్. ఇట్లనే ఉంటే రేపు తిప్పలైతదని భూమిలా నీళ్లు పెంచే ఇకుమతి చేస్తుర్రన్నట్టు. అట్లనే పట్నం శివారు పొలాల కాడ చిన్న కుంటలు దవ్వుతున్నారు. ఇండ్ల కాడ ఇంకుడు గుంతలు దవ్వుకోవాలి అంటుర్రు ఆఫీసర్లు. ఖచ్చితంగా ప్రతి ఇంటి యజమాని భూగర్భ జలాలను కాపాడే కొరకు ఇది వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్ని తప్పనిసరిగా తవ్వాలి. ఇది నార్సింగ్ మున్సిపాలిటీలు పెంచుతున్న నర్సరీ. తీర్ మొలకలు పెంచి ఈడికెళ్లి సప్లై చేస్తుర్రు. మొత్తానికి పట్నం చుట్టూ పల్లె వనాలతోని నీళ్ల తిప్పలు రాకుండా తండ్లాడుతుర్రన్నట్టు. ఏ సర్కారే చూసుకుంటది అనుకోకుండా జర ఇంకుడు గుంతలు దొవ్వుకునే ఉపాయం చేయుర్రి. లేదంటే బిందెలు పట్టుకొని ట్యాంకర్ కాడ లైన్లు కట్టే పరిస్థితి వస్తది సుమా.